అమరావతి శాశ్వత రాజధానిగా పార్లమెంట్ లో ఒక బిల్ అనేది వచ్చింది. ఒక అమరావతి ప్రాంతవాసిగా మీ అభిప్రాయం ఏంటి? నిన్నంతా కూడా ప్రజలందరూ కూడా విజయోత్సవాలు చేసుకున్నారు, ఇంటింటా దీపాలు వెలిగించారు. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ ఆనంద సమయాన్ని? అంటేనండి, మేము చేసింది ధర్మ పోరాటం. ఇప్పుడు మన భారతదేశంలో మనం ఎప్పుడు నమ్మే మన పురాణాలు, మనం ఆచరించే పురాణాలు మనకేం చెప్తున్నాయంటే, మనం చేసే పనిలో ధర్మం ఉంటే యావత్తు దేశం అంతా కూడా మన వైపే నిలబడిద్ది. అది మొన్న మనం చూసాం అమరావతి చట్టబద్ధత విషయంలో. తల్లి ఆశీర్వచనం ఉంటే ప్రకృతి కూడా, సమస్త దేవతలు కూడా మనం చేసే పనికి సపోర్ట్ చేస్తారు. అది మనం నమ్ముతున్న వాస్తవం. మన పురాణాలు చూసుకుంటే కూడా రామాయణం చూడండి, సీతాదేవి కంట కన్నీరు కార్చినటువంటి రావణుడు ఏమైపోయాడు? అలానే దుర్యోధనుడు ద్రౌపదిని కళ్ళమట నీళ్లు పెట్టించినటువంటి దుర్యోధనుడు పరిస్థితి ఏమైంది? 100 మంది కౌరవులు కుక్క చావు చచ్చారు. అలాంటిది అమరావతి మహిళల్ని కన్నీరు పెట్టించాడు. ఆక్రందనలు, ఎన్ని కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చేసినాయండి. ఇతని తుగ్లక్ చర్యల వల్ల అమరావతి ఉద్యమంలో దాదాపు 260 మంది ప్రాణాలు కోల్పోయారు, హఠాత్ మరణానికి గురయ్యారు. అవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసిన హత్యలు కాదా? అమరావతి ఉద్యమంలో ముఖ్యంగా, మరి ముఖ్యంగా నా అక్క చెల్లెంలో అని చెప్పి ఆ రోజు అక్క చెల్లెమ్మలతో ఓట్లతో అధికారంలోకి వచ్చాక జగన్ రెడ్డి, తీరా అధికారంలోకి వచ్చాక ఒక్క అమరావతి ఉద్యమంలో చూసుకుంటేనే దాదాపు 2000 కేసులు మహిళల మీద పెట్టించాడు. 2000 మంది మహిళల మీద కేసులు బనాయించాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కూడా మేము తట్టుకున్నాము. మేము చేసింది కేవలం రాష్ట్ర ప్రయోజనం కోసం. అమరావతిని అభివృద్ధి చేయండి, అలానే అభివృద్ధిని వికేంద్రీకరణ చేయండి, కానీ పరిపాలన వికేంద్రీకరణ కాదు అని చెప్పి మేము ఆ రోజంతా కూడా, అంటే గడిచిన 5 ఏళ్లలో మేము ఉద్యమం చేశాము. ఆ చీకట్లన్నిటినీ ఎదుర్కొంటూ వచ్చాం కాబట్టి ఇవాళ అమరావతి వెలుగును చూసింది. 151 తలల రావణాసుణ్ణి ఓటు అనే వజ్రాయుధంతో 11 సీట్లకు మేము కట్టబెట్టేశాము. అయినా జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలా. రాబోయే రోజుల్లో నీకు ఆ ఎమ్మెల్యే అంటే నువ్వు ఎమ్మెల్యేగా కూడా గెలవకుండా ప్రజలు నీకు తీర్పిస్తారు.